చూసు ఎంట్రా బాయ్ ఆగ్రా అయిపోయింది వచ్చేస్తున్నాను. ఫ్రీగా ఉందిరా. ఆగ్రా ఆగ్రా రా ఇప్పుడే కదా వెళ్ళు. రే రారా లేట్ అయిపోతుంది. అక్కడ లైన్ పెరిగిపోద్ది మళ్ళీ. యతవగాడు సుగరా నీకు వస్తున్నాను కదా, అయినా 6 గంటలు లేపుతూనే ఉన్నాను. లేచావా? అక్కడ లైన్ పెరిగిపోవాలి, నీకుంటుందిరా నా చేతిలో. బొక్కలే పద. ఆడు కాకపోతే ఇంకొకడు. మనం కొని 50 రూపాయలు చికెన్కి ఎక్కడ కొంటి దా. రే రారా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. పార్టీ లేదా మరి? ఎందుకు లేదురా, పవన్ కళ్యాణ్ గారికి జనసేన ఉంది, జగన్ గారికి వైసీపీ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ ఉంది కదా. ఏది కావాలంటే అదే. అది కాదురా, యాదవులు బర్త్డే రోజు గిఫ్ట్లు ఇవ్వరు కానీ పార్టీ కావాలంటే పార్టీ, బర్త్డే పార్టీ యాదవులకి. ఏంటి సార్ పొద్దున్నే మెరిసిపోతున్నారు? ఏం మ్యాటర్? ఈ మధ్యన సబ్ అనేసి సర్ఫ్ వాడుతున్నాడు రా, తెల్లగా రావాలని. జోక్ చేశాను రా. సూపర్ జోక్ సార్. ఈ మధ్య కాలంలో లేని జోకు నేను ఎక్కడ వినలేదు సార్. సూపర్ సార్. ఓవర్ అవుతుంది ఇంకాపు. మ్యాటర్ ఏంటంటే నా పుట్టినరోజు రా ఈరోజు. అవునా సార్? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్స్ రా. నా థ్యాంక్ యూ రా. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరును? అది సార్ నీకు ఒంట్లో బాగోలేదు, మెడికల్ షాప్కి వెళ్తున్నావా? డబ్బులున్నాయా నీ దగ్గర? ఎందుకుంటేలే ఆగు, నేను ఇస్తాను. ఇదిగో 500 తీసుకో. సార్ కొత్త షర్ట్, కొత్త ప్యాంట్. రే కొత్త డ్రైవర్ కూడా వేసుకున్నాను, చూస్తావేటి? అంత అదృష్టం నాకు వద్దులేండి సార్. వెళ్తాం పదరా. వస్తున్నానే. రే 50 ఏమిరా? ఆడిచ్చిన 500తో 3 కేజీలు చికెన్ వస్తుంది. దేవగడితే వండించేస్తాడు. ఇంకా లాగేస్తాను చూడు సిట్టింగ్ నైట్ ఆడి చేత. కుమారి వాటిలో ఒక స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్ళి పైన కూరలకి ఇచ్చేసే. సరే అమ్మా. అవునా? ఎలా జరిగింది? సరే సరే. ఏమైందిరా? మనకి కిరాణా షాప్లో అరివిస్తాడు కదా కిరణ్ అన్న, గుర్తున్నాడా? నాకు రోజు చూస్తున్నా, మీరే గుర్తుండరు. అదేరా, నువ్వు మెడికల్ షాప్ అనుకొని కిరాణా షాప్కి వెళ్ళి మోషన్ టాబ్లెట్ అడిగావు కదా. కిరణ్ అన్న. ఆ కిరణ్ అన్నే మార్నింగ్ పోయాడంట. ఏ ఊరు? ఊరు కాదు బే, పైకి పోయాడంట. చచ్చిపోయాడా? అయ్యో. ఏంటి స్వీట్ బాక్స్ తీసుకొచ్చావు? ఏంటి స్పెషల్? పక్కేదిలో ఎవరో కథను హ్యాపీగా తెగ స్వీట్లు పంచేస్తున్నాడు. ఎందుకు? వాళ్ళ ఆవిడ పోయిందట. అయ్య బాబోయ్, ఉత్తనే కామెడీ. ఈరోజు మా అయ్యగారు భూమి మీదకి వచ్చిన రోజు. నేను ఎప్పుడో అనుకున్నా ఆడి మనిషి కాదు ఏలేనని. ఒరే యదవా, భూమి మీదకి వచ్చిన రోజు అంటే బర్త్డే అని చెప్తుంది. సరే సరే మీరు తినండి, నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. రే అన్నట్టు ఓనర్ కూడా బర్త్డే కదా, స్టాటస్ అట్టారు రా, లేకపోతే ఫీల్ అయిపోతాడు. ఏ ఫోటో ఆడదాం? రే నేను ఈ ఫోటో పెడతాను. పెట్టు. రే నేను ఈ ఫోటో ఆడతాను రా, బాగున్నాడు కదా కాలేజ్ కొని. అదే పెట్టే. రే నాకు అర్జెంట్ టాయిలెట్ వచ్చేస్తుంది, నేను మళ్ళీ వచ్చి పెడతాను. నువ్వు పెట్టు. ఇక్కడే పోసేలాగా వేయగలరా బాబు? అక్క వచ్చావరా? ముందు స్వీట్ తీసుకో. దీన్ని ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నావా అక్క?
ఆ దేవుడు ఎంత పని చేశాడక్క. నువ్వేం బాధపడకక్క. ఎప్పుడూ మీకు తోడుగా బట్టలు ఉతికేవారు, గిన్నెలు దోమేవారు, వంట విషయంలో సాయం చేస్తూ ఉండేవారు, తడిగుడ్లు కూడా పెట్టేవారు. ఇలా అయిపోతారని అనుకోలేదు లక్ష్మి గారు. తడిగుడ్లు పెట్టడం ఏంటండి? మా అక్క తెల్లవారు లేటుగా లెగిస్తే బయట ముగ్గులు కూడా పెట్టేవాడు తెలుసా బావా. రే ఏమైందిరా మీకు? నువ్వేం కంగారు పడకక్క. బ్యాండ్ వాళ్ళకి చెప్పాను, శ్మశానంలో కూడా మాట్లాడేశాను. ఏంటి లక్ష్మి గారు, ఎంత మీ ఆయన పోయిన బాధలో ఉంటే మీ తమ్ముడిని ఇలా కొట్టేస్తారా? పిచ్చి పట్టిందా మీకు? మా ఆయన పోవడం ఏంటి ఇంట్లో ఉంటే? మా ఆయన పోయాడని మీకు ఏదో చెప్పాడు. ఇంకెవడు పైన ఉంటాడు పెద్దదవా, ఆ దేవాగాడు. ఇదిగో ఇచ్చుడు. అక్క ఆ స్వీట్ బాక్స్ ఇచ్చిల్లక్క. ఇందా మొత్తం నువ్వే తిను. ఏమండి ఏమండి ఒరే ఆర్కే, సరిపోయారు ఇద్దరును. పదండి, వీళ్ళకి పని పాటు లేదు. ఏంటి పాయసమే కదా, నన్ను అడగాల చేసేవే. పాయసం లేదు, రసం లేదు, ముందే చూడండి. రే నువ్వు అయిపోయావురా. ఏమే నువ్వు మ్యూజిక్ ఎంజాయ్ చేయి, వస్తాను. ఈ చికెన్ కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ అలా వేయించి పెరిగేసుకొని తింటే ఏమైంది సార్, మా వాళ్ళు ఎందుకు కొట్టారు? నీ ఫోన్ తీసి వాడి స్టేటస్ చూడు. కిరణ్ బర్త్డే. ఏం సార్ కలిసి బర్త్డే చేసుకుంటున్నారు, కలిసి పార్టీ ఎవరా? సొల్లాపి పక్క ఫోటో చూడు. ఏంట్రా ఇది? కిరణ్ చచ్చిపోయాడు రా. మరి ఎలా ఎందుకు పెట్టారు? నేను అదే అడుగుతున్నాడు. పోయినోడికేమో పుట్టినరోజు అని పెట్టాడు, ఉన్నోడికేమో పోయాడని పెట్టాడు. ఈ మతి మార్పు నా కొడుకు. మీరే చెప్పండి సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? నువ్వు చెప్పరా, ఏం చేద్దాం? సార్ మీరు ఏమనుకోకపోతే 2 నిమిషాలు బయట ఉంటాం, మీరు ఇంకో రౌండ్ వేసుకోండి. తీరాలి మీకు. చనిపోయిన పెడతారా? రోజు రిప్పని పెడతారా? రిప్పని పెడతారా? వాళ్ళకి 2 రౌండ్లు అయిపోయాయి. బావా ఒక 500 కావాలి బావా. ఎందుకురా? ఎందుకంటే ఏం చెప్పాలి బావా, నువ్వు పోయావని దండ పట్టుకొస్తాను. ఆడేమో ఇప్పుడు రిటర్న్ తీసుకోవట్లేదు, ఆడికి ఇవ్వాలి కదా బావా. దండ ఎందుకురా వేస్ట్ చేయడం? నిన్ను చంపేశారనుకో, నీ మెల్ల వేసుకోవచ్చు. వద్దు బావా. నీ అబ్బా వాళ్ళని కాదురా, ముందు నిన్ను తనాలి. పోయానంటే ఎగేసుకొని వచ్చిడమే. ఒరే ఆగరా. హే మధు, మధువా? ఆగు వస్తా. ఏ మధు, డబ్బులు కావాలరా? చెప్పన్నా. దొరికారా? లేదన్నా, ఇంకా నెతుకుతూనే ఉన్నావన్నా. అక్కడికి వెళ్ళి ఏం పిక్కుతున్నారా మీరు అసలు? పందిలాగా తిని తాగేస్తే సరిపోదురా, పని కూడా చెయ్యాలా? 4 కుర్రాలను పట్టుకోలేకపోయారు కదరా. చే
వాళ్ళ దగ్గర నాకు కావాల్సింది ఉంది. మరో 3 రోజుల్లో వాళ్ళు దొరకకపోతే మీరు వాళ్ళని వెతకడం కాదు, తప్పిపోయిన మీ శవాల్ని పోలీసులు వెతుకుతారు. గుర్తు పెట్టుకోండి. రండ్రా. రే తెల్లారేసిన దెబ్బలకి పడితే గానీ సెట్ అవ్వదురా. అవునరా, తాగి చాలా రోజులైంది. ఇప్పుడు అవ్వదు, నేను రాను. మీ ఆయన ఉన్నాడా? అవును. నేను చెప్పినట్టుగా చేస్తే మనం వంటగడ పాటిస్తారా? ఏమీ లేదు, నువ్వు సార్కి సీన్ లేదని నువ్వు సార్ పెద్ద కింగు, కేసులు లేపేస్తావు నువ్వు చెప్పు. ఇవన్నీ వింటే ఖచ్చితంగా పాటిస్తాడు. సరే ఆగండి రా, కూల్. ఓనర్ గడు ఎక్కడ ఉన్నాడో నేను చూసి వస్తాను. ఓనర్ గడు ఇక్కడే ఉన్నాడు. మొదలటండి. అబ్బే ఆర్కే గారికి అంత సీన్ లేదా. ఎప్పుడో పండక్కి పబ్బానికి టానిక్ లో కొంత తాగుతాడేమో గానీ అబ్బే ఆడికి అంత మ్యాటర్ లేదు. నీకు తెలీదు, సార్ ఒకప్పుడు కింగ్, కేసులు లేపేవారు. ఏంటి సూట్ కేసులా? కాదు, సీసాలు. ఏంట్రా అబ్బాయిలు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సార్, మీరు తాగుతారని నేను. సార్ తాగరు, సార్ పెళ్ళం చాట్ మొగుడు, ఏ పని చెయ్యాలన్నా పెళ్ళం పర్మిషన్ తీసుకునే చేస్తాడని వీడు అంటున్నాడు సార్. ఒరే సౌరికు, నీకు నచ్చిన బ్రాండ్లో ఫుల్ కేస్ బీర్లు పట్టుకొచ్చిరా. దాంతోపాటు స్టఫ్ కూడా తీసుకొచ్చిరా. నేనేంటో చూపిస్తాను ఎదవలకి. దాంతోపాటు బాలయ్య బాబు బ్రాండ్ ఎంహెచ్ ఫుల్ పట్టుకొచ్చిరా. నాకు బీర్లు నప్పో. మొత్తం ఇచ్చాను సార్. రే నేనేంటి చూపిస్తాను రా నీకు. చూపిస్తాను రాని. సార్ ఒరే ఏంటి సెటప్ అంతాను? సార్ మీరు మా కోసం ఉండడానికి ఇల్లు ఇచ్చారు, తాగడానికి మందు ఇచ్చారు, మీకోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి? సరే కానివ్వండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. సార్ ఇదిగోండి సార్. ఇది చికెన్ కాదురా. అదేంటి సార్ చికెన్ ఎక్కడ తెచ్చాడు? ఏ చెప్పింది కదరా సార్కి, పనసకాయ కర్రీ అనుకుంటున్నాడు. ఇది పనసకాయ కర్రీ కాదు, చికెనే. ఒరే మీరు మీ కంగారును చికెన్ కాదు అంటే రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ ఉన్నదిరా అని చెప్తున్నాను సార్. అదే ఫీల్తో బిల్లు కట్టాడు సార్. ఆడు విన్నాడే అనుకో, మన తాగిన మొత్తానికి బిల్లు కట్టేయమంటాడు. ఆవిడ మనకు దోలు తీరుతాడు. ఎంతకీ చికెన్ ఎవరుండారా? సార్ ఇంకెవరు, మీ దత్తపుత్రుడు సాయి. ఎవడాడా? మా సాయిగడా. సూపర్ రా నువ్వు. ఒరే వీళ్ళు ఎంత టాలెంట్ ఉందని ఇప్పుడే తెలిసిందిరా. పనికి మళ్ళీ ఎదవల్లరా అని చూసి నేర్చుకోండి రా. నిజంగానే
అయినా పర్లేదు. ఒరే దేవా, ఆ స్టేటస్ ఏమైందిరా? నాకు ఈ స్టేటస్లు రేంజ్లు నచ్చవు సార్. అందరితో సింపుల్గా ఉండాలి సార్. రే, నేను అడిగింది ఆ స్టేటస్ కాదురా, వాట్సాప్ స్టేటస్ ఏమైంది సార్? అది తెల్లవారు డిలీట్ చేస్తాను సార్. బతికిపోయాడు. హలో ఎరా దేవా, నా డబ్బులు ఎవరా? ఎవడ్రా నువ్వు? అర్ధరాత్రి ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నావు? కొత్త స్టైలా? రేపు తెల్లారి రూమ్కి రా, చిల్లర విసిరేస్తాను. నీ అబ్బా, నాకే చిల్లర విసిరేస్తానంటారా? రేపు ఉదయం పోలీస్ స్టేషన్లో చూసుకుందాం. ఈ ఫైనాన్సర్ రాజే అంటే నీకు చూపిస్తాను. అన్నా అన్నా, నువ్వా? సారీ అన్నా, తెలుసు కదన్నా, మర్చిపోయా అన్నా. నువ్వు అంత పెద్ద డెసిషన్ తీసుకోకన్నా, ప్లీజ్ అన్నా. నీ మతిమరుపు గురించి తెలుసు కాబట్టే వదిలేస్తున్నాను. మళ్ళీ ఇది రిపీట్ అయిందో మామూలుగా ఉండదు. రే, అంత ఫాస్ట్గా తాగితే కిడ్నీలు పోతాయిరా. అసలు నువ్వెవరా నాకు చెప్పండి బొక్క? అసలు ఎలా పనికి మన సిట్టింగ్ ఎవరా పిలిచాడు? అసలు ఎవడు? యాబ్రాస్నో కొడక, పోనీలే కదండి మంది పోస్తే నన్నే నోటుకొచ్చినట్టు మాట్లాడారు. నీ ఏంటి సార్ మంది అయిపోయిందా? రే సరక బీరువా కాకపోతే ఎవడు రెడీ అలా మాట్లాడుతున్నాడు? సార్ ఆగండి సార్, మీకు తెలుసు కదా సార్ ఇప్పుడు మతి మరుపు అని. వదిలేను సార్. ప్రపంచం మీద వింతలన్నీ నా డాబా మీద ఉన్నాయిరా. రే సౌరిగా, మూడ్ ఆఫ్, మ్యూజిక్ ఆన్. నేను దాన్ని అంత లవ్ చేశాను రా. అది ఇలా మోసం చేస్తుంది అనుకోలేదు. నన్ను ఆపకండి రా, దానికోసం ఎంత ఖర్చు పెట్టానో తెలుసా? రే మీరు ఆగండి రా. సాయి నువ్వు చెప్పరా. రే సాయి, ఇట్సే రారా. సార్ అది ఆగమననా సార్? ఆగమననా? రే నువ్వు చెప్పరా, ఏం జరిగిందిరా? సార్ ఏం చెప్పమంటారు సార్ నా లవ్ స్టోరీ గురించి? దానికోసం నేను చేశానో తెలుసా సార్? ఎంత మోసం చేసిందిరా నిన్ను. అరే ఇది మందు మత్తులో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. నార్మల్గా ఉండుంటే మనకు దోలు తీరిపోయింది. రేపు పొద్దున్న ఏమవుతుందో ఏంటోరా. సారీ మన సాయి గాడికి బ్రేకప్ అయిన లవ్ స్టోరీకి సాగు పెట్టరా. దేవాగఢ్లో మనకి మత మరుపు ఉంటే బాగుండు. నీ అబ్బా ఎంత చూస్తుంటే మెంటలు వచ్చేస్తుందిరా బాబు.